ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం హరి ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయం విచారం చేసుకుంటున్నాం. అందులో 5వ శ్లోకం. ఇంతవరకు నిర్గుణ పరబ్రహ్మతత్వమును గురించి చెప్పి ఇప్పుడు సగుణ బ్రహ్మను గురించి చెప్తున్నారు. ఇప్పుడు సగుణ బ్రహ్మ. ఐదవ శ్లోకం అయిపోయింది కదా. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ అవ్యక్తోపాసన అంటే బ్రహ్మమే నేను అని ఉండుట, దాన్ని జ్ఞాననిష్ఠ అంటారు. అదే నిర్గుణోపాసన. ఇప్పుడు ఆ నిర్గుణోపాసన చేయడం అనేటువంటిది క్లేశ అధిక, అది చాలా కష్టం. ఎవరికి? అందరికీ కాదు, జ్ఞానులకు కాదు. జ్ఞానులకు దేహాత్మ భావన అనేది ఉండదు. జ్ఞానులకు దేహాత్మ భావన ఉండదు. అజ్ఞానులుగా ఉండే వాళ్ళకే దేహాత్మ భావన ఉంటుంది. అందువలన జ్ఞానులుగా ఉన్నటువంటి మహాత్ములకి ఇది, ఎందుకంటే ఆ శరీరము వాళ్లకు, జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళకి అది కేవలం ప్రారబ్ధము కొరకు మాత్రమే ఉంది. అది ప్రారబ్ధం అయిపోతే అయిపోయింది వాటికి. అజ్ఞానులకైతే కొత్త శరీరాలను సంపాదిస్తున్నారు వాళ్ళు. అందువలన అజ్ఞానులకు సంబంధించి ఈ జ్ఞాన నిష్ఠాస్థితిలో వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళకి చాలా కష్టం. అసలు అవ్యక్తోపాసన కాదండి. నేను నిన్న ఒకరితో మాట్లాడాను. ఏం మాట్లాడానంటే, అయ్యా మీ తండ్రి గారు వాళ్ళందరూ ఆశ్రమానికి మామూలుగా వస్తున్నారు, మీరు ఆశ్రమానికి వస్తే బాగుంటుంది కదా అందాను. ఎక్కడ వచ్చేదానికి అవుతుంది స్వామి, నా పరిస్థితి ఏంటో చెప్పుకొని వచ్చాడు. సరే, నేనేమన్నానంటే, చూడండి, వారంలో 1 గంట రండి అన్న. వారానికి 1 గంట రండి అని అంటే వారేమన్నారంటే, చూడండి స్వామి, దానికి పక్కలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడు, నాయనా నువ్వు రాత్రి ఎంత టయానికి స్నానానికి వెళ్ళావు,
స్నానానికి వెళ్ళినప్పుడు నేనేం చేసినాను అని చెప్పి అడిగాడు. నేను స్నానానికి వెళ్ళేటప్పుడు మీకు ఏదో ఫోన్ వచ్చింది, అందుకు మీరు వెళ్ళారంది అన్నాడు. స్నానానికి వెళ్ళేటప్పుడు టైము 10:30 నైట్. అంటే నైట్ 10:30 అప్పుడు ఆ అబ్బాయి స్నానానికి వెళితే ఆ టైంలో ఇతను వెళ్ళాడు. ఎందుకంటే వేరే ఏదో కలెక్షన్స్ ఏవో, అంటే వాళ్ళకి సంబంధించింది ఏదో. అంటే 10:30 అప్పుడు కూడా నేను కలెక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది స్వామి. అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎట్లా పిలుస్తుందో నాకు తెలియదు, కాబట్టి నేను పోతూ ఉండాల్సి వస్తుంది అని అన్నాడు. సరే, ఇంక నేను లాస్ట్కి ఏమన్నానంటే, గంట సేపు కూడా కేటాయించలేవా వారంలో అంటే, నేనేమో ఉండాలనుకుంటాను స్వామి, దానికి ఇంకా టైం ఉండదు ఏందన్న. సరే, మళ్ళీ ఆయన ఏమన్నాడంటే, ఇంకా నాకు నేను అప్పుడు ఒక మాట అన్నా, ఏమంటే ఇప్పుడు మీ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మీ తండ్రి గారేమో ఆశ్రమానికి వస్తాడు, వాళ్ళ భార్య కూడా భగవద్గీత వేరే క్లాసులు అటెండ్ అవుతుంది, ఇంకా పిల్లల పాటికి పిల్లలు వాళ్ళ పనులలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు, నీ పని కూడా నువ్వు చేసుకోవాలి కదా, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవాలి కదా, ఎప్పుడు ఉంటావో ఎప్పుడు పోతామో తెలియదు కదా అని అంటే, అవును అది కూడా కరెక్టే, నేనేం చేస్తున్నానంటే నేను చేయాల్సింది సక్రమంగా చేస్తున్నాను అని అన్నాడు. నేను చేయాల్సింది సక్రమంగా చేస్తున్నాను. నేను ఒక మాట అంటా, ఇప్పుడు ఆయన చేస్తూ ఉండేది సక్రమంగా చేస్తున్నానని ఆయనంతటా ఆయన కితాబిచ్చుకుంటున్నాడా, లేదా శాస్త్రానికి సరిపోయేటట్లుగా ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, నేను చేయాల్సింది సక్రమముగా చేస్తున్నాను, నేను న్యాయంగా ఉండాను, ధర్మంగా ఉండాను అని అతను అనుకుంటున్నాడు. అది న్యాయముగా ధర్మముగా ఉండుట అనేటువంటిది నిన్ను విడుదల అయ్యేటట్లుగా చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు నేను అవన్నీ ప్రశ్నలు వేయచ్చు, ఆయన చేయొచ్చు, కానీ ఆయన పట్టుకున్నటువంటిది కొంచెమైనా లూజ్ అనేది ఉంటే, కొంచెమైనా లూజ్ ఉంటే నేను దాంట్లోకి దూరి ఏదో విధంగా చెప్పచ్చు. పైగా తను అంటాండేది ఏమంటున్నాడు, నేను చేస్తూ ఉండేది సక్రమంగానే చేసుకుంటున్నాను. ఇక్కడ అంటే ఆయన చుట్టూ ఆయనే చక్రం బిగించుకొని, నేను ఇప్పుడు చేస్తానది సక్రమంగానే ఉండాలి, ఇదే చేసుకుంటున్నాను, ఇది న్యాయంగా ఉంటాను, ధర్మంగా ఉంటాను, నేను వేరే వాళ్ళ సొత్తుకేం పోవట్లేదు కదా అనే రూట్లో మాట్లాడుతున్నాడు. అదే సరిపోతుంది అని అనుకుంటున్నాడు. ఇదే నేను దైవారాధన అనేటట్లుగా నేను చేస్తున్నాను అని మాట్లాడాడు. ఏమంటే నేనేమంటున్నానంటే ఇది నువ్వు ఏదైతే చెప్తున్నావో అది నువ్వు చేస్తూ ఉండేది కామ్యకర్మ చేస్తున్నావా లేదా నిష్కామ కర్మ చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేస్తే ఏమవుతుందంటే, అది కామ్యకర్మనా నిష్కామ కర్మనా? కామ్యకర్మే అవుతుంది, కానీ నిష్కామ కర్మ ఎట్లవుతుంది? నిష్కామ కర్మ అయితే నిన్ను బంధంలో నుంచి బయటపడేటట్లుగా అంతఃకరణ శుద్ధి మార్గానికి తీసుకెళ్తుంది. నువ్వు అసలు చేస్తా ఉండేది కామ్యకర్మ చేస్తూ దాంట్లో నేను న్యాయంగా ధర్మంగా ఉండాను నువ్వు అనుకుంటుంటే అది చేస్తూ ఉండేది కామ్యకర్మ. అంటే నీ జీవనాధారం కోసం నువ్వు చేస్తున్నావు. దాన్ని న్యాయంగా ధర్మంగా అంటే అదే సరిపోతుంది, అదే దైవారాధన అంటే ఎట్లా సరిపోతుంది? అది నిజంగా కర్మయోగం అనేటువంటిది ఉంటుంది. కర్మయోగం చేస్తే అప్పుడు ఒకవేళ నువ్వు ఆ అంతఃకరణ శుద్ధి కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నట్లు అవుతుంది. ఇప్పుడు నీవు నిష్కామ కర్మయోగం అనేటువంటిది చేస్తే అంతఃకరణ శుద్ధి మార్గము ద్వారా నువ్వు ఆత్మజ్ఞాన విచారం చేసేదానికి యోగ్యత అవుతుంది. కాబట్టి కామ్యకర్మ చేస్తూ అదే నేను సక్రమంగా చేస్తున్నాను అని అనుకుండే వాళ్ళకి మనం చెప్తే ఏమర్థమవుతుంది? అర్థం కాదు.
కాబట్టి సరేలే అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా, నేను ఇంకేం చెప్పలేదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు అంటే వాళ్లకు సంబంధించిన వాళ్ళే ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమంలో భగవంతుడికి సంబంధించిన సేవ చేస్తూ ఉంటేనే వాళ్లకు సంబంధించిన వాళ్ళే ఆశ్రమానికి రావడానికి ఈ విధంగా ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళని గురించి మనం ఏం చెప్పాల్సి ఉంటుంది? వాళ్ళే ఎట్లుంటే మరి ఇంకా వాళ్ళకు దేవుడు, తర్వాత నిష్కామ కర్మయోగము, తర్వాత నిర్గుణ నిరాకార తత్వోపాసన, అదే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని అంటే ఎక్కడ పడుతుందండి? అందుకే క్లేశ అధిక తరస్తేషాం, క్లేశము చాలా ఎక్కువ. ఎవరికి? దేహాభిమానం కలిగిన వాళ్ళకి. దేహాభిమానం ఉండే వాళ్లకు అసలు ఆత్మతత్వం అంటేనే వాడికి పట్టదు, వాడికి రుచించదు. ఒకతను ఆశ్రమానికి వస్తాడండి, రోజు వస్తాడు ఆశ్రమానికి. దేనికి వస్తాడంటే పుష్పములు తీసుకొని వచ్చి కృష్ణస్వామికి సమర్పించేదానికి వస్తాడు. నేనేం చెప్పానంటే, అయ్యా ఒక 5 నిమిషాలు కూర్చో అని చెప్పిన. ఆయన ఏం చేస్తాడంటే పుష్పాలు సమర్పించి ఊరికే ఆ కుర్చీ పైన అట్లా టచ్ చేసి వెళ్ళిపోతుంటాడు. టచ్ చేసి కూర్చోవాలంటే, దేవస్థానానికి పోతే కూర్చొని పోవాలని కదా అంటారు. అందువలన ఆడ కూర్చొని ఆడ టచ్ చేస్తాడు. పూర్తిగా కూడా టచ్ అవుతుందో కదా నాకు డౌటే. అట్లా కూర్చొని లేచి వెళ్ళిపోతాడు. దానికి నేనేమంటున్నాను, 5 నిమిషాలు కూర్చోవే అంటాడు. సరే స్వామి అని అంటాడు. ఒక్కరోజు కూడా కూర్చోలేదండి. మరి అట్లాంటి వాళ్ళు ఆశ్రమానికి వచ్చినంత మాత్రాన ఏం పడుతుంది? నిర్గుణ నిరాకారోపాసన అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఏమి తెలుస్తుంది? ఎంతసేపు అయినా దేవుడు, ఆ దేవుడు నాకు కావలసిందాన్ని ఇవ్వాలి, నేను బాగుండాలంటే భగవంతుడు నాకు ఇవన్నీ ఇస్తే నాకు సరిపోతుంది. భగవంతుడు ఇవన్నీ ఇచ్చేదాని కొరకు నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను. ఈ రూట్లో ఉన్నారే కానీ కనీసం భగవంతుణ్ణి నేను ఎందుకు ఆరాధించాలి, భగవంతుని ఎందుకు నేను సేవ చేసేదానికోసం వెళ్ళాలి, అసలు భగవంతుని ఎందుకు తెలుసుకోవాలి, కొంచెమైనా ఆలోచించాలి కదండి. లేదు. అందుకనే మనుష్యాణం సహస్రేష అన్నది భగవంతుడు, అందుకే ఊరికే కాదు. కాబట్టి ఇది అవ్యక్తాహి గతి దుఃఖం. ఈ అవ్యక్తోపాసన దుఃఖముతో కూడుకున్నది, దుఃఖంతో కూడుకున్నది. ఎవరికి? దేహవత్ భీరవాప్యతే. దేహవంతులుగా ఉండేటువంటి వాళ్ళకి, దేహాభిమానం కలిగిన వాళ్ళకి ఇది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి, తర్వాత ఇంకా సగుణ బ్రహ్మయందు నిష్ఠ ఉండే వాళ్ళని గురించి ఇంకా చెప్పడం మొదలు పెడతారు. అంటే 3-4 శ్లోకములలో నిర్గుణ నిరాకార బ్రహ్మ ఉపాసనను చేసే వాళ్ళని గురించి చెప్పి, 5వ శ్లోకములో ఈ నిర్గుణ నిరాకారోపాసన చాలా క్లేశముతో కూడుకున్నది, దేహ భావన కలిగి ఉన్నటువంటి వాళ్ళకి అని చెప్పి, ఇప్పుడు ఇంకా 6వ శ్లోకం నుంచి సగుణ బ్రహ్మోపాసన గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచన చేయండి, సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన 2 ఉన్నాయి. సగుణ బ్రహ్మోపాసన అంటే ఏంటి? ఈ సర్వ స్వరూపమంతా కూడా ఈశ్వరుడు, అంటే మాయా విశిష్ట స్వరూపం ఈశ్వరుడు. ఆ మాయా విశిష్ట స్వరూపములోనే నేను కూడా ఉన్నాను. అది ఈశ్వరుడు, ఈశ్వర భావన, ఈశ్వరునికి సంబంధించి చేసేటువంటి ఉపాసన. అది ఇక్కడ
సగుణ బ్రహ్మకు సంబంధించి ఉపాసన. అంటే ఇంక వాడికి అంతా ఈశ్వరుడే, ఈశ్వరుని యందే ఉన్నాడు, ఈశ్వరుని అనుగ్రహంతోనే సర్వం జరుగుతూ ఉంది. వీడికి ఏమి జరిగినా, ఏ కాలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా అంతా ఈశ్వరుడే. అయితే నిర్గుణ నిరాకారోపాసకునికి అతనికి కూడా అంత ఈశ్వరుడే. కాకపోతే ఇక్కడ ఏమిటంటే చిన్న తేడా, అతని దృష్టిలో ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఇది ఉంది. ఆ ఈశ్వరుని అనుగ్రహంతో సర్వం జరుగుతూ ఉన్నాయి. ఎవరికి? సగుణ బ్రహ్మోపాసకునికి. నిర్గుణ బ్రహ్మోపాసకునికి ఈ ఈశ్వరుడు ఉన్నాడు, కానీ ఆ ఈశ్వరుడు ఎవరంటే తన మనస్సు నుంచి ప్రకటమైనటువంటిదే ఈ మాయా విశిష్ట స్వరూపం. ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటిది ఏది ఉందో అది తన నుంచి ప్రకటమైందే కానీ ఆ మాయా విశిష్ట స్వరూపం అనేటువంటిది వేరే ఒకటి లేదు. అది వేరే ఒకటి లేదు. ఎవరికి? నిర్గుణ నిరాకారోపాసకులకి. సగుణ బ్రహ్మోపాసకులకి మాయావిష్ట స్వరూపం ఉంది. మాయావిష్ట స్వరూపంలో తను ఉన్నాడు. చూడండి తేడా ఎట్లుందో. మాయావిశిష్ట స్వరూపము నందు తను ఉండి తను కూడా ఈశ్వరుని యందే ఉన్నాడు, ఈశ్వరుడే నేను కూడా అయి ఉన్నాను అని అతని భావన ఫైనలైజేషన్ అవుతుంది. నిర్గుణ బ్రహ్మోపాసకునికి అది లేదు. ఉన్నది నేను మాత్రమే. ఉన్నది నేనంటే ఆత్మస్వరూపం నేనే. నా యందు మనస్సు అనేది ప్రకటమైనది. ఆ మనస్సు నుంచినే ఈ జగత్తంతా వచ్చినది. ఈ జగద్రూపంగా ఉన్నది ఇప్పుడు ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? నా మనస్సు చేత ఏర్పడినది ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు నాకు సపోర్ట్ కావాలంటే నేను సపోర్ట్ ఎవరిని తీసుకోవాలి? సపోర్ట్ నేనే ఈశ్వరునికి సపోర్ట్. అంటే ఈ మాయావిష్ట స్వరూపానికి ఆధారం నేనుండి దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఇంకా నాకు ఏదన్నా చిన్న అంటే ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండేటప్పుడు ఈ శరీరానికి ఏదో జరుగుతుంది. అప్పుడు నేను వెళ్ళి ఒకరిని ఆశ్రయించేదానికి ఏముంది అంటే నేను వేరే ఈశ్వరుణ్ణి ఆశ్రయించినానంటే నా గురించి నాకు తెలియదని అర్థం. చూడు ఎంత చిన్న సింపులే ఎంత దూరం చేసేస్తుంది బ్రహ్మకు. కాబట్టి నిర్గుణ బ్రహ్మ ఉపాసన అనేటువంటిది అంత సామాన్యంగా వచ్చేది కాదు. సరే, ఇప్పుడు 6వ శ్లోకం ఇది చూడండి. ఇది మనకు బాగా పడుతూ వస్తే అప్పుడు మనకు నిర్గుణ బ్రహ్మ ఉపాసన అనేటువంటిది మనకు స్థిరమవుతుంది. ఇక్కడి నుంచి ఇంకా 6వ అధ్యాయం నుండి సగుణ బ్రహ్మోపాసన. అంతఃకరణ శుద్ధి కలగాలంటే ఈ సగుణ బ్రహ్మోపాసన అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. సగుణ బ్రహ్మోపాసన వలన అంతఃకరణ శుద్ధి తొందరగా ఏర్పడుతుంది. అంతఃకరణ శుద్ధి ద్వారా ఈశ్వరుని గురించి స్పష్టమయ్యేది, తర్వాత నిర్గుణ నిరాకార తత్వం కూడా బాగా స్పష్టమయ్యేది జరుగుతుంది. సరే, దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఎవరైతే సకల కర్మలను నాయందు సమర్పించి నేనే పరమలక్ష్యముగా గలవారై ఇతరమును ఎరగని యోగముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారో వాళ్లకు తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అటువంటి వాళ్ళను నేను మృత్యు సంసారం అనే సాగరము నుండి ఉద్ధర్త అంటే ఉద్ధరిస్తాను. సముద్ధర్త అంటే లెస్సగా ఉద్ధరిస్తాను. దాంట్లో ఇంకా డౌటే లేదు అని చెప్తున్నాడు పరమాత్మ. ఇది ఇందులోనే నిలబడాలిగా మనం. నిర్గుణ నిరాకారోపాసన చేసేదానికి
యోగ్యత లేనివాడు, అంటే నిర్గుణ నిరాకార స్థితిలో ఉండడానికి, అంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి స్థితిలో ఉండలేనివాడు కనీసం ఈ స్థితిలోనన్నా ఉండాలి. ఈ స్థితిలో కూడా లేకుండా ఇంకా జారిపోతే అలా జారిపోయినటువంటి వాడు భగవద్గీత విచారణకు వాడు యోగ్యుడు కాదు. భగవద్గీత విచారణకు యోగ్యత రావడానికి ఈ స్థితికి కనీసం ఉంటే వాడు యోగ్యుడు అవుతాడు. సరే, ఇప్పుడు ఈ స్థితి ఏందో చూడండి. ఏతు సర్వాణి కర్మాణి యహ, ఎవడైతే తు, ముందు చెప్పినాడుగా, ముందేం చెప్పినాడు? నిర్గుణ నిరాకారోపాసన చెప్పాడు. ఆ నిర్గుణ నిరాకాశనోపాసన కంటే వేరైనటువంటి సగుణ బ్రహ్మోపాసన, దాని గురించి చెప్తున్నాడు. సర్వాణి కర్మాణి, సర్వాణి కర్మాణి అంటే ఎన్ని కర్మలు? నువ్వు చేసే కర్మలు ఏవైనా సరే, ఏవైనా సరే అంటే ఏ కర్మలు చేస్తాడు ఇప్పుడు ఇతను? అంటే ఈశ్వర భావానికి వచ్చినాడు అంటే, ఈశ్వరుని ఆశ్రయించినాడు అంటే, అందులో భగవద్గీతకు వచ్చినాడు అంటే దేనికోసం ఉంటుంది? మోక్షము కొరకు. మోక్షము కొరకు ఎవరు ఆశ్రయించినారో వాళ్ళ గురించి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. మోక్షం గురించి ఆశ్రయించిన వాళ్ళని గురించి 7వ అధ్యాయంలో మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస్యసి తత్శృణు. 7వ అధ్యాయంలో మయి ఆసక్త మనాః పార్థ, నన్ను ఆశ్రయించి యోగం యుంజన్, యోగమునందు ఉన్నటువంటి వాడై, మదాశ్రయ, నన్ను ఆశ్రయించినాడు. ఆసక్తి, నేను కావాల్సింది, అతనికి కావాల్సింది ఏంటి? ఈశ్వరుని ఆశ్రయించినాడండి, బాగానే ఉంది. ఆ ఈశ్వరుని ఆశ్రయించుట అనే యోగంలో ఉన్నాడు. ఈశ్వరుని ఏం కోరుతున్నాడు అంటే ఈశ్వరుణ్ణే కోరుచున్నాడు. నాకు ఈశ్వరుడే కావాలి కానీ నాకు ఇంకొకటి అవసరం లేదు. ఈశ్వరుడు కావాలి నాకు, అంతేగాని ఇంకొకటి నాకు అవసరం లేదు అని ఉండేటువంటి వాడికి నేను ఇప్పుడు చెప్తున్నాను అని భగవంతుడు 7వ అధ్యాయం మొదట్లో చెప్పాడు. అంటే ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వచ్చాం మనం. 12వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు వేరే వాళ్ళ గురించి తీసుకుంటే సరిపోతుందా? ఇప్పుడు అట్లా కాదు. 7వ అధ్యాయంలోనే చెప్పేశాడు అక్కడ, ఇంకా మళ్ళా దాని గురించి చెప్పేదేముండదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇట్లా ఈశ్వరుణ్ణే ఆశ్రయించి, మామూలుగా సహజంగా ఎట్లుంటారు, ఈశ్వరుని ఆశ్రయిస్తారు, ఈశ్వరుని సేవలు చేస్తారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకు? ఈశ్వరుని నుంచి ఈశ్వరుడు కాకుండా వేరే వాటిని పొందుట కొరకు. అంటే ఈశ్వరుని కోరుకోవట్లా, వీడికి ఏదో కోరిక ఉంది, ఆ కోరిక తీరేదాని కొరకు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అలా ఈశ్వరుని పూజిస్తున్నాడు. అలా పూజిస్తున్నాడుగా ఇప్పుడు ఇక్కడ ఇతను. వాళ్లకు భగవద్గీత పట్టదు. అయితే ఇప్పుడు ఈశ్వరుని పూజించడం మంచిది కదా? అలాగైనా సరే పూజించేవాడు కూడా నా భక్తుడేనన్నాడు భగవంతుడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానించ భరతర్షభ. వాడికి లోకంలో ఏదో ఒకటి కావాలి. లోకంలో కావాల్సిన దాని గురించి వేరే వాళ్ళని వెళ్ళి ఆశ్రయించలా వాడేం చేశాడు? ఇప్పుడు నేరుగా ఈశ్వరుని దగ్గరికి వచ్చాడు. లోకంలో కావాల్సిన దాన్ని కూడా ఈశ్వరునే నేను కోరుతాను అని ఈశ్వరుని కోరుతున్నాడు, కానీ వేరే వాళ్ళను ఆశ్రయించకుండా ఉన్నాడు. కాబట్టి అతను కూడా నా భక్తుడే అని అన్నాడు 7వ అధ్యాయంలో.
ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని, ఈ నలుగురు నా భక్తులను అన్నాడు. కాబట్టి వాడికి ఆ భావన ఉంది, వాడు భక్తుడే కాదని చెప్పట్లా. కానీ వాడికి నన్ను గురించి తెలుసుకోవాలని లేదే. నన్ను గురించి తెలుసుకోవాలని ఉంటే వాడికి నేను చెప్తే నా గురించి వాడికి అర్థమవుతుంది ఎక్కడన్నా. కానీ వాడికి కావాల్సింది నా గురించి కాదు. వాడికి ఏం కావాలా? వాడికి లోకములో ఉండేటువంటి వేరే విషయాలు కావాలి వాడికి. అప్పుడు వాడికి నా గురించి నేను చెప్తే వాడికి ఏం బుద్ధికి పడుతుంది? వాడికి పట్టదు. అందువలన వాడికి సరిపోదు భగవద్గీత. వాడికి కావాల్సింది ఏదో కామ్యకర్మలు వాడు చేసుకుంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా? వీడేం చేస్తాడంటే ఏతు సర్వాణి కర్మాణి అంటే, సర్వాణి కర్మని కర్మలు 5 ఉంటాయి. కర్మలు 5 రకాలు: నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ. దీంట్లో ఈశ్వరుడే నాకు కావాలి అనుకునేటువంటి వాడు శాస్త్రము నిషిద్ధం చేసిన కర్మలను ఎందుకు చేస్తాడు? అసలు అవి ఉండాయనేటువంటి భావన కూడా ఉండదు. వాటిని ఎప్పుడో విడిచిపెట్టేసి ఉంటాడు. కాబట్టి నిషిద్ధ కర్మలు చేయడు. తర్వాత కామ్యకర్మలు, నాకు కోరిక ఉంది ఫలానది కావాలా అనుకునేటువంటి వాడు ఈశ్వరుని ఎందుకు కోరుకుంటాడు? వాడు కోరుకోడు. అంటే ఈశ్వరుని కోరుకుంటున్నాడు అని అంటే మిగిలినవన్నీ కూడా అవసరము లేదు అని విడిచిపెట్టేశాడు. నివృత్తే సర్వదుఃఖానాం ఈశానః ప్రభురవ్యయ అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృతః. గౌడపాదాచార్య స్వామి వారు చెప్తున్నారు, నివృత్తే సర్వదుఃఖానాం, సర్వ దుఃఖాలు పోతాయి. ఎప్పుడు? ఈశానః ప్రభుః అవ్యయః. ఈ సకల సృష్టి నడుస్తున్నది, సకల సృష్టిని నడిపిస్తున్నది ఈశ్వరుడు నడిపిస్తున్నాడు. అతనే ప్రభువు. అవ్యయః, ఆ ప్రభువు, ఆ ఈశ్వరుడు ఎవరో కాదు, అద్వైత సర్వభావానాం అంటే ముందు ఈశ్వరుని ఆశ్రయించి ఆ ఈశ్వర అనుగ్రహం చేత అద్వైత సర్వభావానాం. ఇప్పుడు వీడేమవుతాడు? ఆ ఈశ్వర భావనలోకి వెళ్ళి ఆ ఈశ్వరుడు నాకంటే వేరే అనేటువంటి భావన లేకుండా క్రమంగా ఈశ్వరుడు నేనే అనే స్థితికి వచ్చేస్తాడు. ఆ స్థితికి వచ్చినప్పుడు వాడి యొక్క దుఃఖములన్నీ తొలగిపోతాయి, దుఃఖములన్నీ పోతాయి, ఏముండవు. అంటే ఇప్పుడు ఈశ్వర భావనలోకి వస్తున్నాడు అంటే వాడికి కామ్యకర్మలు ఎక్కడ ఉంటాయి? కామ్యకర్మలు లేవు. అంటే లోకంలో నేను వేరే భోగాలను అనుభవించాలని, వేరే సుఖములను పొందాలనే భావన అతనికి లేదు. మరేముంది అతనికి? ఈశ్వరుడు కావాలి నాకు, అంతే. ఈశ్వరుడు అంటే కైలాసనాథుడైన ఈశ్వరుడు కాదు, మాయా విశిష్ట స్వరూపుడైన ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వస్వరూపుడు, అతను కావాలి నాకు. చూడండి, ఆ స్థితిని పొందుతాడు, ఆ స్థితిని కోరుకుంటున్నాడు. ఆ స్థితిని కోరుకుంటున్నటువంటి వాడు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొకటి, ఆ స్థితిని కోరుకుంటున్నాడు కదా అతను, ఈశ్వరుని కోరుకుంటున్నాడుగా. ఈశ్వరుని కోరుకుంటున్నప్పుడు వీడి ప్రారంధాన్ని అనుసరించి వీడికి కష్టాలు, నష్టాలు, సుఖము, దుఃఖము ఇవన్నీ వస్తుంటాయి. వీడు ప్రారంధంలో ఉండేటివి వస్తాయి కదా, ముందర పడతాయి కదా అవి. ఆ ప్రారంధంలో ఉండేటివి వచ్చినప్పుడు ఇప్పుడు వీడు ఈశ్వరుని పట్టుకో ఉన్నాడుగా, మాయా విశిష్ట స్వరూపం ఈశ్వరుని పట్టుకో ఉన్నాడుగా. ఇప్పుడు ఈశ్వరుని పట్టుకొని ఉన్నప్పుడు ఈ కష్టాలు, నష్టాలు, దుఃఖం ఇవంతా వస్తుంది కదా. ఇప్పుడు దాన్ని పోగొట్టమనేమైనా ఈశ్వరుని ప్రార్థిస్తాడా? చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. అంటే కామ్యకర్మలు అనేటువంటి విషయంలో వస్తున్నాం ఇక్కడ. ఈశ్వరుని పట్టుకొని